హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల 22,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై సంచలనం అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి. ఏపీ ఎంప్లాయీ న్యూస్ .com అనే వెబ్‌సైట్ అయితే ఉంది మనది. సో, అక్కడ డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. పీఆర్సీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు ఉన్న పీఆర్సీ చెల్లింపులు 22,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని సీఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన గురువారం పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి శిబిరాన్ని సందర్శించి ఈ విషయంపై గట్టిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై విమర్శలు. పీఆర్సీ చెల్లింపుల జాప్యం. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ బకాయిలను చెల్లించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ప్రభుత్వ చర్యలపై నమ్మకం కోల్పోతున్న ఉద్యోగులు తమ సమస్యలకు సమాధానం కోరుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు. నిరుద్యోగుల ఉపాధి కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు భూములు ఇచ్చిన రైతులను కేంద్రం వెన్నుపోటు పొడిచిందని, వారి న్యాయమైన హక్కులను కాలరాస్తోందని అయితే ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజలను దోచుకోవటం సిగ్గుచేటుగా అభివర్ణించారు. ప్రజలపై ప్రభావం చూపుతున్న నిత్యావసర ధరల పెరుగుదల. నిత్యావసర సరుకుల పెరుగుదల అండి. సో, రహదారులపై టోల్ ట్యాక్స్లు. అన్‌కంట్రోల్డ్ ఇన్‌ఫ్లేషన్ పీపుల్ ఆల్రెడీ సఫరింగ్. ఇటువంటి కఠిన నిర్ణయాలు ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచుతాయని అయితే వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉపసంహరణకు డిమాండ్. ప్రభుత్వంపై విమర్శలతో పాటుగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఎన్నికల హామీలు. ప్రజలకు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయకపోతే ఇది ప్రభుత్వ నిబద్ధత లేమిగా పరిగణించబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు. ఈ సమావేశంలో పలువురు కీలక నాయకులు అయితే పాల్గొన్నారండి. యూటీఎఫ్ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బి కిషోర్, అలాగే మహిళా జిల్లా కార్యదర్శి ఎన్ భవానీ, జిల్లా కార్యదర్శి సిహెచ్ మనోహర్ కుమార్, సిఐటియు జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు, పెన్షనర్స్ సంఘ నాయకులు ఐవి సత్యం, ఎస్ అలీ సాహెబ్, యు కామేశ్వరరావు. సో, మొత్తానికి ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆర్థిక బాధ్యతను తప్పించుకోవడం సరికాదని సిఐటియు రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం, నిత్యావసర ధరల నియంత్రణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ మేరకు పిలుపునిచ్చారు.